తీసుకొచ్చి ఇటీవల స్థానిక సంస్థలకు ముందుకు పోతే హైకోర్టులో కొంతమంది ఫిల్ చేశారు, పిటిషన్ వేశారు. అది వస్తున్నాయి. అందులో సబ్బండ జాతులు ఉన్నాయి, సంచార జాతులు కూడా ఉన్నాయి, ఊర్లలో నిలబడినటువంటి స్థితిలో జాతులు ఉన్నాయి, లేదు ఇతర మతాల నుంచి డైవర్ట్ అయినటువంటి వాళ్ళు కూడా బీసీలో చేరుతున్నటువంటి స్థితి ఉన్నది. అందుకని వీళ్ళందరినీ కనీస స్థాయిలో రాజకీయ అవకాశాలను స్థానిక సంస్థల్లో ఇవ్వడం కోసం ఇటీవల అన్ని పక్షాలు ఒప్పుకొని, అది బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, అన్ని వామపక్ష పార్టీలు అన్ని కూడా నిజంగా స్థాయిలో ఉండేటటువంటి వర్గాలు అన్ని విషయాల్లో ముందుకు పోలేకపోతున్నారు. ఉపాధి, రాజకీయ అవకాశాలు, ఉద్యోగ అవకాశాల్లో కూడా తెలంగాణ బంధువుల విషయం మీకు తెలుసా? ఓకే, మంచి విషయం. ఈ మధ్య 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి 71% దాకా తీసుకొచ్చి అర్హులు కాని వాళ్లను రిజర్వేషన్లలో చేర్చి లెక్కలు రానట్టుగా రాష్ట్ర ప్రభుత్వంకు లెక్కలు వస్తాయో రావో తెలియదు కానీ 50% దాటద్దన్న రిజర్వేషన్లు 71% తీసుకెళ్లి అందులో ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ చేర్చి అది ఎట్లా పాస్ కాదని చెప్పి ఎట్లన్నా చేసి ఎలక్షన్లు వాయిదా వేయొచ్చు అనే ఒక అవకాశం కోసం గవర్నర్ దగ్గర అది ఆమోదం పొందని తెలిసి, రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడం తెలిసి కూడా దీన్ని వాయిదేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్లను జరిపే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని వాయిదేసే పద్ధతిలో దీన్ని రిజర్వేషన్లు పెంచి ఆమోదం పొందకుండా చేసి దాంట్లో అందరినీ చేర్చి ఇలాంటి కుట్రలు చేస్తుంది. కాబట్టి రాజ్యాంగబద్దమైనటువంటిది, చట్టబద్దమైనటువంటి రిజర్వేషన్లు 42% కు కుదించి న్యాయమైనటువంటి రిజర్వేషన్లు మాత్రమే చేర్చి త్వరలో, అతి తొందరలో ఎలక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలని బీజేపీ ప్రభుత్వం తరఫున బీసీలకు ఐక్యతగా మేము మద్దతు ఇస్తున్నాం. జై బీజేపీ! రాష్ట్ర ప్రభుత్వం 42 రిజర్వేషన్ మీద వెంటనే కుట్రలు, కుతంత్రం లేని 42% రిజర్వేషన్ వెంటనే. ఈ రోజు జరిగేటటువంటి తెలంగాణ బంద్ అనేటటువంటి విషయం ఈ దేశానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఉద్యమానికి నాంది పలుకుతుందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, సంచార జాతులు, అనేక మంది 60% ఉన్నటువంటి బీసీ వర్గాల్లో అన్యాయానికి, అనేక విషయాల్లో అన్యాయానికి గురవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఒక మంచి ముందడుగు వేసింది. దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పార్టీలు, బీజేపీ లాంటి ప్రభుత్వం ఒకవైపున శాసనసభలో, శాసన మండలిలో దానికి సంబంధించి ఓటేసి బలపరుస్తున్నామని చెప్పి కేంద్ర స్థాయిలో ఇట్లాంటి నాటకాలు ఆడటం అనేది మొత్తం సమాజానికి అర్థమైపోతున్నది. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియ అంతా పరిపూర్తయినటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి బాల్ మీ కోర్టులో ఉంది. మీరు మాత్రమే దీన్ని సరిచేసేటటువంటి బాధ్యత, అధికారం మీకుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బీసీల బంద్ తరఫున. బీసీలు ఈ బంద్లో పాల్గొనడం లేదు. ఇప్పుడున్నటువంటి ఎస్సీ, ఎస్టీలు, మొత్తం సభ్య సమాజం అంతా కూడా, ప్రజాస్వామిక సమాజం కూడా ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఇది న్యాయమైనటువంటి విషయం. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఆ వాటా కావాలి. 60% ఉన్నటువంటి బీసీలు 42% అడిగారు. ఇంకా కావాల్సింది ఇంకా శాతం ఉంది. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో 42% ఇప్పుడైతే ఒక ముందడుగు వేద్దామని వేస్తున్న సందర్భంగా అందరూ అడ్డుకోవటం, ఈ రెడ్డి జాగృతి పేరు మీద అడ్డుకోవటం అనేది సిగ్గుచేటు. అందుకని ఈ మొత్తం దేశ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో కూడా బంద్ను విజయవంతం చేయడానికి కొరకు జేఏసీగా ఏర్పడి ఈ రోజు కృషి చేస్తా ఉన్నారు. వ్యాపారస్తులు, అట్లాగే ప్రజలు, కార్మికులు అందరూ సహకరించి బంద్ను విజయవంతం చేయడానికి ముందు బాగానే ఉన్నారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా 52% ఉన్నటువంటి తెలంగాణలో బీసీలు
ఈ రోజు వెనుకబాటు పడడానికి కారణం ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ అమలు కాకపోవడం కారణమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. దీన్ని బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి కొరకు 52% బీసీలు అనుకోకుండా ఏకమై రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వైపుగా పూర భారతదేశం చూసే అవకాశం ఉంది. బీసీ నాయకులు, బీసీ రాజకీయ నాయకులు కూడా అందరూ పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ అమలు కొరకు పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీసీ జేఏసీ గా మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఆ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని చెప్పేసి ఒకవైపున జీవోలు తీసుకొస్తే పెండింగ్ లో పెట్టి నాటకాలు చేస్తా ఉన్నారు. తక్షణమే వాటిని అమలు చేసి బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, అమలు చేయాలి బీసీ రిజర్వేషన్ వెంటనే, బీసీ రిజర్వేషన్ వెంటనే, బీసీ రిజర్వేషన్ అమలుకై, బీసీ రిజర్వేషన్ అమలుకై ఐక్యం కావాలి. బీసీలందరూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ బిడ్డలారా, మనం ఉద్యోగం చేసే సమయం ఆసన్నమైనది. మనం 60% రిజర్వేషన్ ఉండి కూడా గత 70 సంవత్సరాలుగా అగ్రవర్ణ కులాల చేతిలో అణగదొక్కబడుతున్నాం. కాబట్టి మనం పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం ఉద్యోగం చేసే సమయం వచ్చింది. మనం 60% ఉన్న జనాభా 42% రిజర్వేషన్ కాబట్టి తప్పకుండా అందరం కలిసి కట్టిగా కార్యాచరణ రూపొందించుకొని మన రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఉద్యమ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమం లాగా జేఏసీగా ఏర్పడి అందరం కూడా కృషి చేసి మనకు బిల్లును సాధించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్క బీసీ నాయకుడిని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. జై బీసీ.